నడు భయమైంది కదరా, అర్జెంట్గా చూసి వస్తుంది. ఆ ట్రాఫిక్లో చచ్చిపోయినా. అసలు వెదర్ అయితే పిచ్చ క్రేజీ ఉంది. 5 కిలోమీటర్స్ని మేము 3 అవర్స్ డ్రైవ్ చేసినాం. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. హే గైస్, వాట్స్ కైసే అందరూ ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ సేలం. సో ఇది మా కొడైకెనాల్ ట్రిప్లో డే 2 అన్నమాట. జస్ట్ ఇట్లా సామాన్ తెచ్చి లోపల పడేసి కార్ ఇగ్నిషన్ స్టార్ట్ చేసి వెయిట్ చేస్తున్నా. సో సామాన్ పెట్టేసిన కదా, సో పైకి వెళ్ళి వాళ్ళని తీసుకొని మళ్ళీ ఒకసారి వచ్చేసి వెళ్ళిపోవడమే. ఇంకా టైం వచ్చేసి 5:15 అవుతుంది. సో మ్యాక్సిమం 5:30 వరకు అయితే స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. అండ్ కొడైకెనాల్ మాకు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 260 కిలోమీటర్స్ ఏమో ఉంది. కాకపోతే ఏంటంటే ఘాట్ రోడ్స్ వస్తాయి అన్నమాట. ఒక 3 అవర్స్ తర్వాత నెక్స్ట్ 2 అవర్స్ మొత్తం ఘాట్ రోడ్స్లో డ్రైవ్ చేయాలి. సో దానివల్ల 6 అవర్స్ ఉందన్నమాట. లేకపోతే తొందరగానే వెళ్ళిపోవచ్చు. డాష్ కే మెమరీ కార్డ్ మొత్తం ఫార్మాట్ చేసేసిన జస్ట్ ఇప్పుడే, ఎందుకంటే డేటా మొత్తం కాపీ చేసిన డే 1ది. సో ఎప్పుడైనా సరే నేను అలా డే 1 డే 2 అలా పెట్టుకుంటాను అనమాట. సో ఎందుకంటే కొంచెం మనకి ఏదైనా పెట్టాలంటే వీడియో కంటెంట్ ఏదైనా పెట్టాలి డాష్ క్యామ్ నుంచి అని చెప్పేసి అంటే నాకు తెలుస్తుంది ఎక్కడ ఉంటుందో. ఒక డే 1 డేటా వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 100 GB అయిందనమాట. సో ఎనీవే, సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. పైకి వెళ్ళి మావాడు ఇంకా పడుకుని లేవలే అనమాట. సో 1 ఒక్కని తీసుకొని వస్తే అయిపోతుంది. అండ్ వీడు అసలు నైట్ అంతా ఆగమని చేసిండు, బట్ మేమైతే హ్యాపీగానే పడుకున్నాం. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ స్లీప్. నాకైతే మస్తు స్లీప్. ఈ అమ్మ లైట్. సో వీ హ్యాడ్ ఎ వెరీ వెరీ గుడ్ స్లీప్. నాకైతే మంచిగా నిద్ర వచ్చేసింది అన్న పడుకుంటే, ఎందుకంటే టైర్డ్ అయిపోయినా కదా. సో ఒక్కసారి పైకి వెళ్ళి తీసుకొని వచ్చి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. డే 1 మీరు చూడకపోయి ఉంటే గైజ్, డే 1 వీడియో నేను ఆల్రెడీ పెట్టేసిన. సో డే 1 వీడియో చూడకపోయి ఉంటే డే 1 వీడియో కూడా చూడండి. హైదరాబాద్ నుంచి మేము కొడైకెనాల్కి వచ్చేసినాం కదా, సారీ సేలంకి వచ్చేసినాం కదా. అసలు ఏందబ్బా, నిన్న 5 యాక్సిడెంట్స్ అయినాయి తెలుసా మొత్తం రోడ్ పైన. అది లైక్ రైల్ బండి లెక్క 3 కార్స్ ఇట్లా గుద్దేసుకున్నాయి అనమాట. హొసూర్ రోడ్ వరకు ఏం ప్రాబ్లం లేకుండే, బట్ హొసూర్ రోడ్ నుంచి వెళ్ళి సేలం వరకు పిచ్చి లేచిన ట్రాఫిక్. అమ్మా, అన్ఇమాజినబుల్ ట్రాఫిక్. అసలు టూ మచ్ అనిపించింది. సో ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం తక్కువనే ఉంటుంది అనిపిస్తుంది. సో అందుకే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాను 5:30కే. సో స్టార్ట్ అయ్యి మీ అందరినీ మధ్యలో ఎక్కడైనా కనిపిస్తా. అప్పటివరకు యూ గైస్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం వాళ్ళకి షేర్ చేయండి. ఏంది వీడు మోటో వ్లాగ్స్ అంటున్నాడు, కార్లో కూర్చున్నాడు అని చెప్పేసి అనుకోవద్దు. నేను ఆల్రెడీ నా డే 1లో చెప్పినా అనమాట. ఈ ఒక్క లాగ్ మాత్రం నాది కార్లో ఉండబోతుంది. అంటే ఉండబోతాయి కావచ్చు, ఉంటాయేమో ముందు, బట్ మ్యాక్సిమం 80 to 90% అయితే నాకు మొత్తం మోటో వ్లాగ్సే ఉంటాయి, ఇంకేం ఉండవు అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వచ్చేసిన. స్టార్టింగ్ దగ్గర నుంచి వెళ్ళి వచ్చేసి జస్ట్ ఇట్లా కొబ్బరి చెట్లు మంచిగా కనిపిస్తున్నాయని ఇట్లా ఆగినా అనమాట. అండ్ వ్యూ కూడా మంచిగా ఉంది. అండ్ సన్ రైజ్ ఇప్పుడే అయిందనమాట. అమేజింగ్ ఉంది సన్ రైజ్ కూడా. సో కాసేపు సన్ రైజ్ ఎంజాయ్ చేసి ఇట్లా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి 2-3 ఫోటోలు దిగేసి, సారీ నా కార్ని ఫోటోలు దింపి స్టార్ట్ అయిపోతాను అన్నమాట ఇప్పుడు. బట్ అమేజింగ్. ఇక్కడ నుంచి వెళ్ళి మాకు దుండిగల్ వస్తుంది అన్నమాట. దుండిగల్ అనేది లాస్ట్ స్టాప్, ఇంకా తర్వాత మొత్తం ఘాట్ రోడ్స్ అన్నమాట. సో ఆ ఘాట్ రోడ్స్ కోసం ఎంత దూరం వచ్చినాం బేసిక్గా చెప్పాలంటే. మా వాళ్ళు ఇద్దరు అయితే పడుకున్నారు, లేచి కొద్దిసేపు అట్లా బయట ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి అని చెప్పి లేపినా అనమాట. ఇప్పుడే లేచిండు ఈ గుండుగాడు. పాపం ఆమెకేమో కన్ను కాదు కదా, బాడీ మొత్తం టక్క ఏడబడతాడు, తొక్కి పడేస్తున్నాడు అన్న. నవ్వు ఇంకా సైకో నవ్వు. ఎట్లా చేసినావు ఎట్లా ఎగిరినావు చూపి.
అది వాడు చేసే కథ వ్యూ చేస్తున్నారు కదా. చాలు చాలు ఖరాబ్ అవుతుంది, బెడ్ ఖరాబ్ అవుతుంది. టైం వచ్చేసి 7:15 అవుతుంది ఇప్పుడు. అండ్ మాక్సిమం 11:30 వరకు అయితే రీచ్ అయిపోవాలని అనుకుంటున్నా. సో రీచ్ అయిపోతే అక్కడ నుంచి వెళ్ళి ఏంది ప్లాన్స్ ఏందనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపించి చెప్తా. సో డైరెక్ట్ నేనైతే ఘాట్ రోడ్ దగ్గర ఒకసారి కనిపించి మాట్లాడతా. అప్పటి వరకు యూ గైస్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. మాక్సిమం 11:30 వరకు అయితే రీచ్ అయిపోవాలని అనుకుంటున్నా. సో రీచ్ అయిపోతే అక్కడ నుంచి వెళ్ళి ఏంది ప్లాన్స్ ఏందనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపించి చెప్తా. సో డైరెక్ట్ నేనైతే ఘాట్ రోడ్ దగ్గర ఒకసారి కనిపించి మాట్లాడతా. అప్పటి వరకు యూ గైస్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. ఖాళీ మీతో మాట్లాడిన కొద్దిసేపటికే నాకు ఎందుకు అన్నం తినాలనిపించింది, ఆకలిందనమాట. నైట్ కూడా మేము ఓన్లీ పూరి అండ్ లైట్గా వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాము. ఆ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎంత సప్పగా ఉంది తెలుసా, డేంజర్ సప్పగా ఉందన్నమాట. అది ఫ్రై కాదు అసలు, డేంజర్గా ఉంది అసలు. ఉప్పు లేదు, కారం లేదు, లేదు, సప్ప ఉంది, తినబుద్ధి కాలేదు. సో లైట్గా తినేసినాం. అండ్ కడుపులో ఎలకలు వరగడుతున్నాయి. సపరేట్గా తినేసి స్టార్ట్ అయిపోదాం ఇప్పుడే అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. ఇంకా 1 అవర్ ఉంది. 1 అవర్ ఇప్పుడు ఎందుకు వెయిట్ చేయడం, దొరికిన దగ్గర తిందామని ఫిక్స్ అయిపోయి తినేద్దాం అనుకుంటున్నాం. సో చూడాలి ఏముందో లోపల. సో ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళి కొడైకెనాల్ 50 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఇప్పుడే కొడైకెనాల్ ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అయినాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ 50 కిలోమీటర్స్ మొత్తం ఘాట్ సెక్షన్స్ ఉంటాయి. సో యాక్చువల్ ఘాట్ ఇంకా స్టార్ట్ కాలేదు, బట్ ఘాట్ సెక్షన్ ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం మ్యాప్లో క్లోజ్ అయినా కొంచెం ఇట్లా ఇప్పుడు ఇక మ్యాప్లో మీకు కనిపిస్తా నాకు తెలియదు, బట్ ఒక్క నెక్స్ట్ 2 కిలోమీటర్స్లో ఇంకా ఘాట్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో మీకు చూస్తే అర్థమైపోతుంది ఇంకా మొత్తం ఘాటే అని చెప్పేసి. సో నేను ఏం చేస్తాను అంటే నా డాష్ క్యామ్లో నుంచి వెళ్ళి కొన్ని క్లిప్స్ పెడతా. డాష్ క్యామ్ క్లారిటీ బాగుంటుంది అన్నమాట. ఇది కూడా బాగానే ఉంటుంది, దీనికన్నా అది ఈజీ అయిపోతుంది నాకు. ఎందుకంటే రికార్డింగ్ ఈజీ అయిపోతుంది, 24 అవర్స్ రికార్డ్లో ఉంటుంది కాబట్టి కంప్లీట్ ఘాట్ రోడ్ రికార్డ్ అవుతుంది అనమాట. సో ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలనో అవి పెట్టేసి మీ అందరినీ మళ్ళీ నేను అరే మాట్లాడండి. సో మీ అందరినీ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత కలుస్తాం మేమందరం. అప్పటి వరకు రోడ్ని ఎంజాయ్ చేయండి. అమేజింగ్ ఘాట్ రోడ్స్. జస్ట్ 9 కిలోమీటర్స్ ఉన్నది, 54 మినిట్స్ ఉంది. అంటే గంట సేపు ఉంది. జస్ట్ 10 కిలోమీటర్లు గంట సేపు అనుకోండి. మస్తు ట్రాఫిక్, అంటే హెవీ వెహికల్స్ వస్తున్నాయి. సో ఇటు నుంచి వెహికల్స్ ఈజీగా వెళ్ళడం అవ్వట్లేదు అనమాట. రోడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి అనమాట. అయ్యో, ఇది బంపర్ టు బంపర్ నడపడం ఎట్లుంటుంది హైదరాబాద్ ట్రాఫిక్లో, అట్లాంటి ట్రాఫిక్లో నడిపిస్తూ ఘాట్ రోడ్లో నడపడం ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ట్వెల్వ్ ఓ క్లాకే చెక్ ఇన్ చేసి రీచ్ అవ్వాల్సింది మేము. ఇంకా 4.4 కిలోమీటర్స్ ఉంది, 44 మినిట్స్ ఉంది అండ్ 5 కిలోమీటర్స్ ఉంది. రోడ్ పైన ట్రాఫిక్ చూపిస్తాం మీకు, చూడండి ఎట్లా స్ట్రక్ అయిపోయిందో. కొంచెం కనిపిస్తున్నాయి వెహికల్స్. అయిపోతుంది టూ మచ్, అంటే టూ మచ్ అసలు. పిచ్చి లేస్తుంది డ్రైవ్ చేస్తుంటే. ఘాట్ రోడ్ పైన ఇట్లా ఈ కాళ్ళు వస్తున్నాయి అనమాట. హ్యాండ్ బ్రేక్ వేస్తున్నా, బట్ స్టిల్ అప్పుడప్పుడు ఇంకా కొద్దిసేపటి కోసం అని చెప్పి షోల్డర్ చేస్తున్నా. సుక్కలు కనిపిస్తున్నాయి, చూపిస్తా చూడండి మీకు ఒకసారి. మొత్తం ఈ లైన్
ఇటు నుంచి అండ్ వెనక సైడ్ కూడా మొత్తం ఆల్మోస్ట్ నాకు ముందు కనిపిస్తుంది రెడ్ కలర్ మ్యాప్స్లో. మొత్తం ఆ డెస్టినేషన్ ఆల్మోస్ట్ అక్కడ వరకు నెక్స్ట్ 4 కిలోమీటర్స్ ఇట్లనే ఉందన్నమాట. సో వెళ్ళేసరికి సాయంత్రం అవుతుందేమో చూడాలి ఇక. అయ్యో ఫైనల్గా మస్తు ట్రాఫిక్, అసలు పిచ్ ట్రాఫిక్. దాని గురించి తర్వాత మాట్లాడతా. బట్ లుక్ ఎట్ దిస్ ఫాగ్, అండ్ మా కార్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసినాం. అండ్ హోటల్ పేరు ఏంటి, డీటెయిల్స్ ఏంటి అవన్నీ నేను రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతా. లుక్ ఎట్ దిస్, ఒక్కసారి రొటేట్ చేస్తా కెమెరా. ఏం కనిపించట్లేదు, కంప్లీట్ అంటే కంప్లీట్ ఫాగ్, అసలు ఏం కనిపించట్లేదు. అమేజింగ్. నేను ఇంకా మొత్తం టూర్ మళ్ళీ తర్వాత చేస్తా, రూమ్ టూర్, ఎందుకంటే నాకు బాగా నచ్చింది. సో ఐ విల్ టాక్ టు యూ గైస్ వెరీ సూన్. ఒక్కసారి చెక్ ఇన్ చేయాలి, అర్జెంట్గా చూసి వస్తుంది. ఆ ట్రాఫిక్లో చచ్చిపోయినా. విల్ టాక్ టు యూ గైస్ అగైన్. బాయ్ జోహిత్, బాయ్. ఆడు చూడు భయ్యం లేకుండా పోతున్నాడు, బాయ్ చెప్తుంటే కూడా దేకట్లేదు. మీరు ఎక్కడికన్నా పోండి అంటున్నాడు ఆడు. సో ఇది మేము స్టే చేసే రిసార్ట్ ఆర్ షుడ్ ఐ సే యూత్ హాస్టల్ అని చెప్పేసి అంటారు, గూగుల్లో అయితే అదే ఉంటుంది. సో లుక్ ఎట్ దిస్ వ్యూ. ఏమైనా కనిపిస్తుందా? నాకైతే ఏం కనిపిస్తలేదు. నథింగ్, లిటరలీ నథింగ్, కంప్లీట్లీ ఫాగీ. సో ఇది ఇప్పుడు మేము ఉంటున్న రూమ్ అన్నమాట. ఇంకా షాంపూ, గింపు, షుగర్ ఫ్రీ, పాలు, కాఫీ, చాయ్, అండ్ ఇంకా మావాడు. ఇది మా బెడ్. వాష్రూమ్ ఎలా ఉండదు? ఓకే, వాష్రూమ్ కూడా ఫైన్. అండ్ బాల్కనీ చూపిస్తాం మీకు. అమేజింగ్. పోతావా నాని బయటికి, లోపల పోతావా? Look at this balcony. Amazing, right? సో ఇది గుడ్డు నీ అమ్మ నాడు. భయమైంది కదరా, ఎడమైనా మరి. కిందికి వెళ్ళిపోయింది, కాళ్ళ కిందికి వెళ్ళి భయమైంది నాకు. సో లంచ్ అయిపోయింది, ఇప్పుడైతే బయటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఫ్రెష్ అయినాం, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం. బట్ టప్ అని వర్షం పడుతుంది. షాక్ అయినాం. రే నాయన, మేము వచ్చినప్పుడే ఏందిరా నాయన ఇదని చెప్పేసి. ఊటీ కూడా అంతే, మేము ఊటీకి వెళ్ళినాం, మీరు చూడలేదు ఊటీ వీలాగ్. బట్ వర్షం పడింది. బట్ నెక్స్ట్ డే మొత్తం లేకుండా అనమాట. ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ నా కార్లో రెడీగా ఎప్పటికీ ఒక పిల్లో ఉంటుంది అనమాట. నాకు మన భయం. అంబ్రెల్లా, సారీ, పిల్లో కాదు అంబ్రెల్లా. పిల్లో అని వచ్చింది, పిల్లో కూడా ఉంటుంది బై ద వే. సో అంబ్రెల్లా ఉంది కాబట్టి సరే పట్టుకొని చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే కోకర్స్ వాక్ అని చెప్పేసి అంటారంట. సో పక్కనే ఒక స్ట్రీట్ లెక్క ఉంది, ఒక 1 కిలోమీటర్ వరకు ఒక కంప్లీట్ వాకింగ్ డిస్టెన్స్ ఉంటుందంట. సో జస్ట్ ఖాళీ అలా నడుచుకుంటూ అలా నేచర్ని ఫీల్ అవుతూ వాకింగ్ చేయడమే. సో అది చేద్దాం అనుకున్నాం. సో వర్షం తగ్గినట్టు అనిపిస్తుంది. సో అక్కడికైతే వెళ్ళేసి వస్తాం ఈరోజు. అదొక్కటే ప్లాన్, ఇంకేం ప్లాన్స్ లేవు. అండ్ ఇంకేమైంది అంటే ఇక పెద్ద స్టోరీ ఏంటంటే 5 కిలోమీటర్స్ని మేము 3 అవర్స్ డ్రైవ్ చేసినాం. కెన్ యూ ఇమాజిన్? ఖాళీ 5 కిలోమీటర్స్ 3 అవర్స్. నా జీవితంలో ఇప్పటివరకు అంత ట్రాఫిక్లా అసలు నేను నడపలా. లేట్, కొంచెం కూడా లేట్ కావద్దు. కొంచెం
ఎట్లా అంటే బిఫోర్ 11 అండ్ బిఫోర్ 11 మీరు వచ్చేసేయాలి కొడైకెనాల్కి, లేకపోతే ట్రాఫిక్ జామ్ అనుకుంటా. అండ్ ఇంకోటి గైస్, డిసెంబర్ అనేది మంచి సీజన్ అనమాట దేనికి, కొడైకెనాల్కి. ఎందుకంటే చూపించిన కదా వెదర్ ఎట్లా ఉందో చూపించిన కదా, అమేజింగ్ ఉండే వెదర్ అయితే. సో దానివల్ల డిసెంబర్ అనేది మంచి టూరిస్ట్ స్పాట్ డిసెంబర్లో కొడైకెనాల్. సో దానివల్ల కూడా అయి ఉండొచ్చు. బట్ కొందరు మేలో ప్రిఫర్ చేస్తారు, మార్చ్లో, ఏప్రిల్లో ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే హైదరాబాద్లో ఎండ ఎక్కువ ఉండి ఇక్కడికి వస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి మేబీ ఇబ్బంది ఉండదు కావచ్చు. బట్ నువ్వు ఇక్కడ ఏంద్రా ఇది, ఇగో ఏందో 1 2 3 4 మధ్యలో కూర్చున్నావు నవ్యాగో, ఏంద్రా అది, ఏం ఆడుతున్నావే కింద మెత్త మళ్ళీ. సో ఎనీవే గైస్, సో అదే అన్నమాట అయింది. 3 hours నడిపేసరికి సుక్కలు కనిపించినాయి. సో నేను ఇంకా రేపు కార్ తీయదలుచుకోలే బయటికి. ఎంత ట్రాఫిక్ ఉంది మీకు, ఆ క్లిప్స్ కూడా పెడతాను. ఫుల్ ట్రాఫిక్ అసలు డేంజర్ ట్రాఫిక్ ఉంది. ఇక నాకు ఓపిక నశించిపోయింది అనమాట ఈ రోజుకే. మళ్ళీ ఎల్లుండి డ్రైవ్ చేయాలి, అందుకే రేపు డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నా. ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నాను అనమాట. రేపు 2500 ఛార్జ్ చేస్తాడు. సో డే మొత్తం మనల్ని మార్నింగ్ 2500 తీసుకుంటాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనల్ని తిప్పేస్తాడు అనమాట కొడైకెనాల్లో. అయితే దాంట్లో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో దాంట్లో నేను ఏం చేసిన అంటే చిన్న చేంజెస్ చేయించిన తనతోని, పర్సన్తోని. ఎందుకంటే నేను కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆ పాయింట్స్కి మాత్రమే వెళ్ళాలని చెప్పిన. ఇంపార్టెంట్గా ఏంటంటే మనకి కొడైకెనాల్ చుట్టూ కొన్ని విలేజెస్ ఉంటాయి. రేపు చెప్తా విలేజెస్ పాయింట్స్ అన్నీ. సో ఆ విలేజెస్ పైకి వెళ్ళి ఒక వ్యూస్ ఉంటాయి అన్నమాట, అమేజింగ్ వ్యూస్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళాలి. హోప్ఫుల్లీ రేపు వర్షం పడకపోతే చాలు. ఫాగీ ఓకే, బట్ వర్షం నో. సో ఇప్పుడైతే కోకర్స్ వాక్ దగ్గర కనిపిస్తాం. అప్పటి వరకు యూ జస్ట్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోటో వ్లాగ్స్, కార్ వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ అయితే చేయండి. వర్షం తగ్గింది అనుకున్నాం, బట్ ఇంకా ఎక్కువైంది యాక్చువల్గా. ఇంత దూరం వచ్చి ఈ రూమ్లో పడుకోవాలా, అయ్యో. బట్ ఇక్కడ నుంచి వ్యూ అయితే అమేజింగ్ ఉంది, అమేజింగ్ వ్యూ. అసలు నాకు డే అంతా ఇక్కడ పడుకున్నా నాకు ప్రాబ్లం లేదు, ఇక్కడ కూర్చొని అది చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా విలేజ్కి అయితే వెళ్ళాలి. అట్లీస్ట్ రేపు అయినా బిస్కెట్ అవ్వకపోతే చాలు నాకు. బాబు లోపలికి వస్తావా? సో ఏంటి అనేది నేను తర్వాత అప్డేట్ ఇస్తా, చూద్దాం. సో ఇక్కడ నుంచి మాకు ఇంకొక రూట్, ఒక కొత్త రూట్ ఒకటి కనిపించింది అనమాట. సో ఇలా వెళ్తే మటుకు మా రూమ్ ఇక్కడ ఉంది కదా కింద, ఇలా వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. సో వర్షం అయితే లైట్గా ఉంది, వెరీ లైట్, 1 or 2 drops తగ్గినట్టే ఉంది. సరే నేను ఒక్కనే బయటకు వచ్చినా చూద్దామని చెప్పేసి వాళ్ళిద్దరిని అయితే లోపలనే పెట్టేసిన. ఎందుకంటే తడుస్తాడు వాడు, చిన్నోడు, ఒక దగ్గర ఉండడు, కింద పడతాడు. అందుకే వాడిని తీసుకొని రాలేదు, నేను ఒక్కనే బయటకు వచ్చినా చూద్దామని చెప్పేసి. నా బండి అసలు వెదర్ అయితే పిచ్చ క్రేజీ ఉంది. కానీ ఒక్క వర్షం చిన్ననే పడుతుంది అనుకో, బట్ పడకపోయి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సో పక్కన కోకర్స్ వాక్ ఉంది కదా, ఇది పక్కనే అనమాట. సో నేను ఎక్కడనే వెళ్ళి కవర్ చేద్దామని చూస్తున్నా, ఆమె చెప్పలే, నవ్వే చెప్తే ఏడుస్తుంది. సో లోపలికి తీసుకెళ్ళొచ్చేమో అనిపిస్తుంది, పోయి వాళ్ళిద్దరిని తీసుకొని వస్తా బయటికి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ రావాలి, చాలా చాలా ఎత్తుందన్నమాట ఇది. సో పోయి ఫోన్ చేసి మా వాళ్ళని లాక్ చేసి బయట రెడీగా ఉన్నామని చెప్తా, పోయి తీసుకొని వస్తా. కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్తాం. ఒకవేళ బాగా వర్షం పడితే వాడికి జాకెట్ లేదు, రెయిన్ జాకెట్, నాది ఇచ్చేస్తా వాడికి. వాళ్ళు ఊరుతూ ఉంటాడు, చుట్టేసుకుంటే కథం వాడిని. సో వచ్చి వెళ్దామని చెప్పగానే ఇద్దరు ఖుషి అయ్యి డ్యాన్స్ చేసింది అనమాట. సో తీసుకొని వెళ్ళిపోయాము బయటికి. కొంచెం ప్యాక్ చేస్తున్నాం, కాకపోతే వాడిని మస్తు చల్లగా ఉంది బయట. ఇంత దగ్గర చూసినావు ఆ కార్కి రూమ్, అట్లకి వెళ్తే దూరం అనిపించింది. రిసెప్షన్ నుంచి వెళ్తే దూరం అనిపించింది, కానీ ఇట్లా దగ్గర ఉంది మంచిగా. కోకర్స్ వాక్ మాకు పక్కనే అనమాట, బేసిక్గా మా స్టే పక్కనే ఉంటుంది. అండ్ వాక్ వచ్చేసి 45 rupees ఒక టికెట్. సో 2 తీసుకున్నాము, లోపలికి వెళ్తున్నాం ఇప్పుడైతే. సో బేసిక్గా ఏంటంటే ఇది ఒక జస్ట్ వాక్ అన్నమాట. అంటే నడుచుకుంటూ ఒక వ్యూ చూసుకుంటూ ఇలా నడుచుకుంటూ ఆల్మోస్ట్ 1 kilometer లోపలికి ఉంటుందంట. అసలు ఏమీ కనిపించట్లేదు కింద, లిటరలీ నథింగ్. అంటే అంత ఫాగ్ నిండిపోయింది. మా నవ్యని ఒక మంచి వీడియో షార్ట్ తీద్దామని చెప్పేసి అనుకుంటే ఇదంతా వదిలేసింది. ఇదంతా
ఇదంతా వదిలేసింది. అక్కడ డస్ట్బిన్ ఉంది పాపం, డస్ట్బిన్ పక్కన పోయి నిలిచింది అన్నమాట. అదే అక్కడ నిలిచా చల్ల చల్లగా ఉంది కదా, అందుకే వేడి వేడి తీసుకొని ఒకటి తిన్నామంటే సైడ్ అయినా కూడా ఇప్పుడు బాంబులు వెలుస్తున్నాడు ఎవడరా ఆయన. సో బేసిక్గా ఇదే వాక్ అన్నమాట. ఇట్లనే ఇంకా నడుచుకుంటూ ఆల్మోస్ట్ డాడీ పట్టుకో పైన బాంబులు వెలుస్తున్నారు ఎవరో. వీడెవడో ఇంత మంచిలో ఎవడో బాంబులు వెలుస్తున్నాడు వాళ్ళ. సో బేసిక్గా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ అమేజింగ్ వెదర్. కాసేపు అలా అటు ఇటు తిరిగేసినాం. షాపింగ్ చేయడానికి పెద్దగా ఏం లేదు ఇక్కడైతే, బట్ బయట కొన్ని ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూస్తాం. ఈరోజు ఏం కొనుక్కోం, మోస్ట్లీ రేపు ఏమన్నా తీసుకుంటాం. సో ఇప్పుడైతే రిటర్న్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. సో ఇలా బయటికి రాగానే మనకి చాలా షాపింగ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో చాక్లెట్స్ అని లేకపోతే ఆయిల్స్ అని అలా పట్టుకో స్టాల్స్ అని ఉంటాయి. సో స్టాల్స్ పక్కనే మా రూమ్ అన్నమాట, పక్కన నుంచి వెళ్ళిపోవాలి. సో వెరీ నియర్ బై కాబట్టి రావచ్చు అనుకొని వచ్చేసినాం. అండ్ ఇట్స్ వర్త్, వెరీ నైస్.